వెల్కమ్ టు లేటెస్ట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రస్తుతం విద్యా విధానం దేనికి ప్రాధాన్యం ఇస్తుంది? పాఠ్యపుస్తకాలు, క్రీడాంశ విధానం, పని అనుభవం, పరీక్షలు. ఆన్సర్ ఈజ్ పని అనుభవం. సెకండ్ క్వశ్చన్, తల్లిదండ్రులు పాఠశాల కార్యక్రమాలకు ఆహ్వానించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఆప్షన్ ఏ, వారు తమ పిల్లల కార్యక్రమం చూసి ఆనందిస్తారు, వారు పాఠశాల కార్యక్రమం గురించి తెలుసుకుంటారు. పాఠశాలకు సమాజంతో సంబంధం ఏర్పడుతుంది, పాఠశాల పనితీరు పరిశీలించగలుగుతారు. ద రైట్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్, సమాజంతో సంబంధం ఏర్పడుతుంది పాఠశాలకి. థర్డ్ క్వశ్చన్, ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఇచ్చే ఇంటి పని అంటే హోంవర్క్ ఏ విధంగా ఉండాలి? సులభంగా చేయగలమనే భావన కలిగించాలి, ఆలోచనలను పెంపొందించే విధంగా ఉండాలి, ఇతరులపై ఆధారపడేట్లు చేసేదిగా ఉండాలి, కష్టతరమైన వాటిని ఇవ్వాలి. ద రైట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, ఆలోచనలను పెంచే విధంగా ఉండాలి. ఫోర్త్ వన్, పాఠశాలలో జాతీయ పండుగలను నిర్వహించడంలోని ఉద్దేశం ఏమిటి? జాతీయ భావాన్ని పెంపొందించడం, సామూహికంగా పనిచేయడాన్ని అలవరచడం, పాఠశాలకు సమాజంతో సంబంధాన్ని ఏర్పరచడం, ఒకరినొకరు అభినందించుకోవడాన్ని నేర్పించడం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్, జాతీయ భావాన్ని పెంపొందించడం. బాలికలు చదువును మధ్యలోనే మానేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఆర్థిక స్తోమత లేకపోవడం, తల్లిదండ్రులు ప్రోత్సాహం లేకపోవడం, బాలికలకు విద్య అవసరమనే భావన, చిన్న వయసులోనే పెళ్లి చేయడం. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ తల్లిదండ్రులు ప్రోత్సాహం లేకపోవడం, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడి సామర్థ్యం దేనిపై ఆధారపడి ఉంటుంది? క్రమశిక్షణ, బోధన పద్ధతులు అండ్ మూర్తిమత్వం, నైపుణ్యం. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, బోధన పద్ధతులు. నెక్స్ట్, ప్రాథమిక పాఠశాలలో బోధన వసతులు పాఠశాల అవసరాలు ఏ కార్యక్రమం కింద సమకూరుతున్నాయి? రాజీవ్ విద్యా మిషన్, సర్వశిక్ష అభియాన్, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. అండ్ ఫోర్త్ ఏవి కాదు. రైట్ ఆన్సర్ ఇస్ సర్వశిక్ష అభియాన్ కింద. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? పాఠశాలల్లోని కనీస అవసరాల కల్పన, ఉపాధ్యాయుల నియామకం అండ్ మధ్యాహ్న భోజన పథకం అమలు, విద్యార్థులందరికీ ఉపాధి కల్పన. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్, పాఠశాలలో కనీస అవసరాల కల్పన. నెక్స్ట్, నైన్త్ క్వశ్చన్, విద్యార్థిగా మీరు ఎక్కడ గడపడానికి ఇష్టపడతారు? మైదానంలో, లైబ్రరీలో, తరగతి గదిలో, పైవన్నీ. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ పైవన్నీ. ఉపాధ్యాయుడిగా మీరు ఎలాంటి విద్యార్థులను అభిమానిస్తారు? వినయ విధేయతలతో నడుచుకునేవారిని, అల్లరి చేస్తూ సరదాగా గడిపేవారిని, ఎల్లప్పుడూ చదువుకునేవారిని, అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారిని. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్, అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారిని. ఒక పని చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురైతే మీరు ఏం చేస్తారు? పని పూర్తిగా ఆపేస్తారు, పని తాత్కాలికంగా ఆపేస్తారు, ఆలోచిస్తాను, ఆటంకాలను అధిగమించి పని పూర్తి చేస్తాను. ద రైట్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్, ఆటంకాలను అధిగమించి పని పూర్తి చేస్తాను. మీరు ఒక గణిత సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా సమస్యను త్వరగా సాధించలేకపోతే ఏం చేస్తారు? విసుగు చెంది మానేస్తాను, ఆలోచిస్తూ కూర్చుంటారు, ఇతరుల సహాయంలో సాధించడానికి ప్రయత్నిస్తాను, రేపటికి వాయిదా వేస్తాను. ద రైట్ ఆన్సర్ ఇస్ 3, ఇతరుల సహాయంతో సాధించడానికి ప్రయత్నిస్తాను. ఒక చర్చలో మీరు భాగస్వాములైతే ఇతరులు చెప్పే జాగ్రత్త వింటారు, నేను చెప్పిందే ఇతరులు వినేటట్లుగా జాగ్రత్త పడతాను, చర్చలో పాల్గొనను, ఆలోచిస్తూ కూర్చుంటాను. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఇతరులు చెప్పేది జాగ్రత్తగా వింటాను. విద్యార్థుల శక్తి సామర్థ్యాలను సరిగా అంచనా వేయగలిగేది ఎవరు? తల్లిదండ్రులు, స్నేహితులు, అధ్యాపకులు, పరీక్షకులు. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ అధ్యాపకులు. ఇవన్నీ క్వశ్చన్స్ మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, సో అక్కడ నుంచి మీరు చదువుకోవచ్చు. వీటి ఆన్సర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, సమాధానాలు అని. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.